రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో కీలకమైనటువంటి పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్ అన్నాడు. వంశీ కథ ఏం నడుస్తోంది ఇప్పుడు? అర్థం లేని పరిస్థితులు కాదు, అర్థవంతమైనటువంటి ఎత్తుగడలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదన దాడికి సంబంధించి ఖచ్చితంగా అది తప్పనినే ఖండించాం మనం. ఏది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదైనా, అలాగే గుడివాడలోదైనా, మాచర్లలోనైనా, గన్నవరంలోనైనా పార్టీ కార్యాలయం మీద దాడులు చేసే సంస్కృతి ఏంటనినే మనం ఆ రోజున కూడా మాట్లాడుకుంది. ఆ కేసుకి సంబంధించి అరెస్ట్ విషయంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్టే ఇంతవరకు జరగలేదు, ఎందుకంటే ముందస్తు బెయిల్ కాన్సెప్ట్ మూలంగా. అయితే అకస్మాత్తుగా అసలు కేసే కొట్టేసేటటువంటి కీలక పరిణామం 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ అనే తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి అక్కడ గన్నవరం కార్యాలయం పనిచేసేటటువంటి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి, అసలు నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నేను కేసు పెట్టినట్టుగా ఇందులో ఉంది, నేను కేసు పెట్టలేదు, పోలీసులు నా చేత బలవంతంగా సంతకం తీసుకుని కేసు పెట్టారు అన్నటువంటిది తను కోర్టుకి అఫిడవిట్ సమర్పించడం. దాంతో ఈ కేసు మొత్తం వీగిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడే ఒక డౌట్ వచ్చింది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఇలాగే ఇవ్వడం అంటే 2 కోణాలు ఉంటుంది. ఒకటి, వంశీ చేయించి ఉండాలి, ఏది అతనితో మాట్లాడి ఏదన్నా కాంప్రమైజ్ చేసి అట్లాంటివి చేయించి ఉండాలి, లేదా ఎదురెత్తేదో వేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి. ఎందుకు అంటే వంశీకి మామూలుగా ఆ రోజున అక్కడ ఉన్నట్టు ఆధారాలు ఏమీ లేవు, ఆ కారణంగా అరెస్ట్ చేయడం కుదరట్లేదు అతన్ని. కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేదా బెయిల్ ఇవ్వడానికే సిద్ధంగా ఉంటాయి అట్లాంటి ఇష్యూస్లో. ఎందుకు ప్రత్యక్షంగా తను అక్కడ లేడు, కింద కార్యకర్తలు చేశారంటే అది పై నాయకుడు అంటే కనుక ఇప్పుడు జగన్ మీద చేసినటువంటి ఇష్యూస్లో వీటన్నిటిలో చంద్రబాబు మీద డైరెక్ట్ కేసు పెడతానంటే కుదురుద్ది, కుదరదు. కాబట్టి ఇక్కడ తప్పించుకుంటున్నాడు అతను. అతన్ని దెబ్బ కొట్టాలంటే ఒక ట్రాప్ ఏమన్నా వేస్తున్నారా అన్నది సందేహం. ఏంటది అంటే ఇట్లాగా అఫిడవిట్ వేయటం. ఆ తర్వాత అకస్మాత్తుగా ట్విస్ట్ అయింది ఏంటయ్యా అంటే, ఎవరైతే సత్యవర్ధన్ కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ ఇచ్చాడో అతని తల్లి కంప్లైంట్ ఆధారంగా మా అబ్బాయిని కిడ్నాప్ చేసి ఇట్లాగ అఫిడవిట్ ఇప్పించారు అన్నటువంటి ఆధారంగా ఎదురెత్తేసి ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. ఒకటి, వంశీ వేసిన ఎత్తుకి ఎదురెత్తు, లేదా వంశీ తప్పించుకో అంటే వంశీ ఈ సత్యవర్ధన్ ద్వారా కోర్టులో అఫిడవిట్ ఇచ్చి తన మీదన తన వాళ్ళ మీద కేసులు కొట్టించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని తిప్పికొట్టేందుకు ఆ సత్యవర్ధన్ వాళ్ళ తల్లి ద్వారా వీళ్ళు ఒక ఆస్పెక్ట్ నడిపించి ఉండాలా, లేదా వంశీని అరెస్ట్ చేయాలంటే బలమైనటువంటి ఉండాల్సిందే అని చెప్పి ఆ కోణంలో వీళ్ళే అట్లా అఫిడవిట్ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళ తల్లితో కంప్లైంట్ తీసుకుని వీళ్ళే ఈ విధంగా కేసు పెట్టించి ఉండాలి. తద్వారా బలంగా ఉండేటట్టు కేసు అన్నటువంటిది. ఎందుకంటే కేసు బలంగా ఎలా ఉండాలన్నటువంటి జగన్ టైంలో పట్టించుకోలేదు, వేగ్గా వెళ్ళిపోయారు. దాని కారణంగా అనేక మందికి చివరికి రిమాండ్ కూడా ఇవి ఉండదు. ఇప్పుడైతే ఎవరిని కూడా అట్లా వదిలిపెట్టట్లేదు. ఆ రోజుకి మళ్ళీ కోర్టు అప్పుడు అసలు మ్యాజిస్ట్రేట్ల దగ్గరనే బెయిల్ ఇచ్చేసేమని చెప్పేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జైలు పాలవుతున్నటువంటి సందర్భం. అది డిఫరెంట్. అంటే అది ఎదురెత్తు పై ఎత్తు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి రివర్స్లో వేసిన ఎత్తుగడ.